మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. శనిని చూస్తున్నారు తృతీయాన్ని. సహోదరి మధ్య ఉన్న బంధం పెరుగుతుంది. విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. షష్టమాధిపతి దశమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహం కావాల్సిన వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సానుకూలంగా ఉంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీరు ఆశించిన స్థాయి ఉద్యోగం కాకుండా చిన్న స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకుండా ప్రస్తుత కాలం ప్రకారం పరిస్థితుల ప్రకారం ఉద్యోగం మానకుండా ఉద్యోగం వదులుకోకుండా ప్రయత్నం చేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో కుటుంబ స్థానంలో రాహు అంత బలంగా లేరు. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, లేదా వాళ్ళ ఆరోగ్యం పట్ల కావచ్చు, ఏదో విధంగా ధనం నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మనకు ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ఇల్లు అమ్మి అప్పు తీర్చాలనే భావన ఏదైతే ఉందో అది పక్కన పెట్టాలి. ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రోజుల్లో ఇల్లు కొనడం అనే కళ ఎంతోమంది, కానీ అమ్మడం 2 నిమిషాలు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మనం దాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళాలి తప్పితే కానీ ఉన్నవి అమ్మేసుకుని అప్పులు తీర్చేసుకుని మళ్ళీ అద్దె ఇంట్లో ఉండకుండా ఉండే పరిస్థితి మటుకి రానివ్వకండి. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. కాబట్టి స్వగృహ కళ అనేది ఎంతోమంది వాళ్ళ జీవితాశయంగా ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన ఇల్లుని చక్కగా కష్టమైనా సరే దానిని ఈఎంఐలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అని చెప్పదగినది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం కంపల్సరీ లభిస్తుంది కూడా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులు ఉంటాయి, తాత్కాలిక ఇబ్బందులే మటుకే. ఆ ఇబ్బందులకు భయపడి వెనకడుగు మటుకు వేయకండి. భవిష్యత్తు బాగుంది. వీరికి ఏలినాటి శని కూడా పూర్తయింది. ఇటు లాభాధిపతి తృతీయాధిపతి గురువు షష్టంలో బలంగా ఉన్నారు. కాబట్టి ఆరోగ్యరీత్యా కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, అధిక ఖర్చులకి దూరంగా ఉండడం చెప్పదగినది. విద్యలో మార్పు చేయాలి లేదా కొత్త విద్యలో అడుగు పెట్టాలి అనే యోచన చేస్తారు. సబ్జెక్ట్ పరంగా మీరు గెయిన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే విదేశీ వ్యవహారాలకు సంబంధించి మనకి కాస్త టైం పడుతుంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడం అనేది చెప్పదగినది. ఇక్కడే ఉండి చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ప్రస్తుత కాలమాన ప్రకారం ఉద్యోగం ఉంటుందా లేదా ఊడిపోతుందా అనే భావన ఏర్పడుతుంది. మీకు ఉద్యోగానికి వచ్చిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. అయితే మీ గిట్టని వాళ్ళు మీ మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. వాటి విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వీరికి. అష్టమంలో రవి బుధ కేతువులు ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చక్కగా రాణించగలుగుతారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో రాత పరీక్షలు రాశారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో ఎటువంటి సంకోచాలు పెట్టకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. జాతక బలం బాగుంది, ఉద్యోగం వస్తుందా అంటే మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా చేసే పని ఏదైనా సరే ఫలిస్తుంది. దైవానుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించండి. అష్టంలో కేతు ఉన్నారు. కేతుకు అధిష్టాన దేవత అయిన గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. ఏదైనా విఘ్నాలు ఉంటే తొలగిపోయి ఆ గణనాథుడు మీకు అన్ని విధాలుగా ఆదుకొని మంచి శుభాలు చేకూరుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు గణపతిని పెట్టుకోండి. చక్కగా జిల్లేడు గణపతికి పసుపు రాసి శుభ్రంగా
బొట్టు పెట్టి అది వ్యాపార ప్రదేశంలో అయితే గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకోవడం, టేబుల్ మీద పెట్టుకోవడం కానీ చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి. మంచి ఫలితాలు